ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభి వందనాలు. నేటి ధ్యాన అంశము సంఘము ద్వారా పంపబడిన వారు, సెంట్ బై ద చర్చ్. మరి ఒక మాసంలో మన యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే పౌలు యొక్క మిషనరీ యాత్రలు, పాల్స్ మిషనరీ జర్నీస్. మరి అందులో భాగంగా మరి 13వ అధ్యాయం నుంచి కూడా మనం పౌలు యొక్క పాత్రను గురించి వింటూ ఉంటాము. కాబట్టి ఇక్కడ మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయనలా అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 13 verse 4. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. మరి ఈ యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే సంఘము ద్వారా పంపబడుట అంటే కేవలం ఒక పదవి, టైటిల్ పొందటం కాదు, కానీ ఉద్దేశంతో కూడిన నియామకము, కమిషన్ పొందటం పిల్లలు. కాబట్టి పంపబడుట అంటే సెంట్ పీపుల్. అది ఏదో ఒక పదవి కాదు పిల్లల, పిలుపు అన్నటువంటిది మనము తెలుసుకోవాలి. దేవుని పిలుపును సంఘము గుర్తిస్తుంది. ఒకవేళ అనేక మంది దేవుడు వారిని ప్రేరేపించవచ్చు, ఉద్యోగ రీత్యా, లేకపోతే విద్య రీత్యా, లేకపోతే సువార్త పని నిమిత్తము వారు సంపూర్ణంగా మరి దేవుడు నడిపించవచ్చు, భారం ఇవ్వచ్చు. ఇట్లాగా ఇంకొక దేశంలోకి వెళ్ళాలి అన్నప్పుడు ఆ సంఘ పెద్దలు వారు మరి సంఘం ముఖ్యంగా చర్చ్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సంఘం యొక్క పాత్ర ఉంటున్నది. కాబట్టి వారు ప్రార్థన చేసి విశ్వాసులను మరి ఆజ్ఞాపూర్వకంగా విధేయతతో వాళ్ళను విడుదల చేస్తారు. పిల్లలు ప్రార్థించి వారిని డెడికేట్ చేసి వాళ్ళను మరి ఆ కొత్త ప్రాంతానికి వారు పంపిస్తారు. మరి అంతేకాకుండా అన్ని విధాలకు కూడా వారికి సపోర్ట్ అనేటువంటి సంఘం నుంచి మరి రావాల్సి ఉంటుంది. మరి వారు దేవుని పని చేయగా వారితోటి మరి వారికి తోడుగా ఉంటుంది. ఇప్పుడు ఇలా సంఘం అనేటటువంటి తోడు ఏ రీతిగా వారు అనాయింట్ చేసి లేకపోతే అభిషేకించి వారిని పంపించటం, ప్రార్థించి ఉపవాసం నుంచి కనిపెట్టి వారిని పంపించటం, అంతేకాకుండా వారు దేవుని పని చేస్తున్నప్పుడు వారికి తోడుగా అండగా మరి ఉండటం అనేటువంటి జరుగుతుంది. మరి ఇది ఈ యొక్క వాక్యంలో మనం కొత్త ప్రాంతము మనం గమనిస్తుంటున్నాం. అదేంటంటే సెలూకయ. మరి ఆది క్రైస్తవ సంఘములో మిషన్ను వ్యక్తిగత అభిరుచిగా చూసేవారు కాదు పిల్లలు. ఆ దినాలలో మరి అంత పర్సనల్ ఇంట్రెస్ట్ అనేటటువంటిది లేకపోతే అది ఉండదు. పంపుట అనేది సంఘానికి సంబంధించినటువంటి పని. మరి చర్చి ప్రార్థిస్తుంది, పరిశుద్ధాత్మ ద్వారా చూపిస్తుంది. తర్వాత దేవుని ప్రజలు నమ్మకంతో వారు ముందుకు కదులుతారు పిల్లలు. ఈ యొక్క సెలూకియా అన్నటువంటి పట్టణము మరి యాంటియోక్ సమీపంలోని ఒక ముఖ్యమైనటువంటి ఓడరేవు, ఆ పోర్ట్ అనేటటువంటిది ఉంటున్నది. మరి నౌకాశ్రయము, అక్కడి నుంచే పిల్లల షిప్స్ ఇవన్నీ పోతూ ఉంటాయి. అక్కడి నుంచి మొదలై మరి కుప్రా, మరి నేటి సైప్రస్ అని కూడా అనవచ్చు పిల్లల వైపు దారి తీస్తుంది. వివిధ ప్రజలు ఉన్నటువంటి ఒక ద్వీప ప్రాంతంలో సువార్తను ప్రకటించడానికి అక్కడ మంచి సంబంధాలు ఉన్నాయి పిల్లల. కాబట్టి వి నీడ్ టు ఐడెంటిఫై. దేవుడు మేము మరి హాంకాంగ్లో 11 సంవత్సరాలు ఉన్న తర్వాత సైపాన్ అన్నటువంటి ఐలాండ్, అది కూడా మరి ఒక ఐలాండ్ పసిఫిక్ ఓషన్లో మరి అమెరికా టెరిటరీ, యుఎస్ టెరిటరీ కింద వస్తుంది. ఆ చిన్న ఐలాండ్ పిల్లలు. అక్కడ కూడా అనేక వివిధ రకములైనటువంటి ప్రజలు, జపనీస్, చైనీస్, కొరియన్స్, అమెరికాలోనే మరి వివిధ ప్రాంతాలు చుట్టుపక్కల ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీస్కి చెందినటువంటి వారు అక్కడికి వచ్చి నివాసం ఉండటం. ఈవెన్ ఐ ఫైండ్ సమ్ ఇండియన్ షాప్స్. కాబట్టి వివిధ ప్రజలు ఉన్నటువంటి ఒక ద్వీప ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి అక్కడ మరి మంచి రిలేషన్షిప్స్. That's what we need to do when God send us
to some place, we need to have good relationships with మంచి సంబంధాలు అనేక మందిని. మరి ఈ ప్రయాణం మరోసారి చూపిస్తుంది దేవుని మిషన్ అనేటటువంటిది స్థానిక సౌలభ్య మండలాలు దాటి ముందుకు వెళ్తుంది. మన యొక్క ఆ టెరిటరీలో, మన యొక్క బౌండరీస్, మన యొక్క హోమ్ టౌన్, మన యొక్క ఈటి నుంచి మరి అబ్రహాం కూడా నీవు లేచి నేను చూపించు పట్టణములకు వెళ్ళుము, ప్రదేశానికి వెళ్ళినప్పుడు అడ్వాన్స్ వెళ్ళి ఉంటున్నాడు పిల్ల. యేసు ప్రభు వారు కూడా ఆ చేపలు పట్టేటటువంటి వారిని నన్ను వెంబడించండి అన్నప్పుడు వారు వెంటనే వదిలిపెట్టి ఆ చేపల ఆ యొక్క ఆ నెట్స్ను వదిలేసి వారు వెళ్ళటం అనేటటువంటి మనము గమనిస్తున్నాము. ఇప్పుడు మూడు మరి అంశములు మనం ధ్యానించడానికి మరి సంఘం ద్వారా పంపబడేటువంటి ఒకటి ఆత్మ నడిపించే పంపుట పిల్లలు ఆత్మ చేత నడిపింపబడటం ద్వారా వారు పంపబడ్డారు. ఇదేదో ఫిజికల్ ఇది కాదు. ఆ ప్రదేశం అయితే బాగుంటది, రీజనింగ్, దీస్ ఆర్ ఆల్ నో స్కోప్. కానీ పరిశుద్ధాత్మ చేత వారు నడిపింపబడి అనేటటువంటిది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, ఆయన యొక్క చిత్తం చేయడానికి నడిపిస్తాడు మనల్ని. దేవుడు పిల్లలారా ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులను అధిగమించి పిల్లలారా విశ్వాసపు నేత్రాలతో ఎక్కడ ఆ దేవుని యొక్క స్వరం ఏంటో అనేటటువంటి చూస్తున్నాము. మరి ఇక్కడ 13:4 మనం గమనించేటటువంటి పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై. కాబట్టి ఆత్మ పంపితే సంఘం విధేయంగా మరి ఆ నిరీక్షణతోటి అనుసరిస్తుంది పిల్లారా. కాబట్టి దిస్ ఇస్ ద ప్యాటర్న్. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పిస్తాడు, మనము మరి సంఘంకు తెలియజేస్తాము. ఆ సంఘం మనల్ని అభిషేకించి లేకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఎస్ దిస్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్, దిస్ ఈస్ ఫ్రమ్ గాడ్ అని చెప్పి వారు మరి ఎంతగానో వారిని దేవునికి ఈ యొక్క పని నిమిత్తం వారిని సమర్పించి ఆ పనికి వారిని పంపించడం అనేటటువంటి జరుగుతుంది పిల్లలు. మన యొక్క సొంత చిత్తము, సొంత ఇష్టం ప్రకారము దేవుని యొక్క కాపరులు లేకపోతే సంఘానికి చెప్పకుండా మన ఇష్టం ప్రకారం చేసినప్పుడు దాంట్లో జయం ఉండదు. కాబట్టి ఈ యొక్క సత్యం మనం తెలుసుకుందాం. రెండవదిగా సంఘము ధృవీకరించినటువంటి ఉద్దేశము. మరి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వారిని మరి పంపించడము, మరి సంఘము ద్వారా ధృవీకరించినటువంటి ఆ యొక్క ఉద్దేశం, పర్పస్. వారు పంపబడుట మరి సంఘము యొక్క భాగస్వామ్యాన్ని చూపే విధంగా మరి జరిగింది. దేవుడు పిలుస్తాడు, మరి సంఘము సమ్మతితో సహాయంతో వారిని విడుదల చేస్తుంది. దేవుని పిలుపు వ్యక్తిగతమైనదే, కానీ మిషన్ ఎన్నడూ ప్రైవేట్ కాదు పిల్లారా. కాబట్టి we know that God's call is personal, but mission is not private. ఇది ఒక మిషన్ ఆర్గనైజేషన్ ద్వారా లేకపోతే ఒక సంఘం ద్వారా పిల్లలు అంటగట్టబడి మరి మనము చేయవలసినటువంటి వారమై ఉంటున్నాము. మూడవదిగా ధైర్యమైన తీర ప్రాంత కదలిక. వారు మరి యొక్క సెల్యూకియా నుంచి అక్కడి నుంచి బయలుదేరి వారు సైప్రస్కు ఓడలో ప్రయాణం అవుతాం అనేటది మనం చూస్తున్నాం పిల్లల. మరి విధేయత చాలా సార్లు పరిచిత స్థలాన్ని వదిలి నిజమైన ప్రయాణంలో అడుగు పెట్టుతుంది పిల్లలు, అన్నోన్ ప్లేసెస్కు పిల్లలు. మేము మరి ఆ యొక్క సైపాన్ అన్నటువంటి ఐలాండ్కు వెళ్ళటానికి దేవుడు మాకు నడిపించి ఉంటున్నాడు. దేవుడి చిత్తం అయితే మరలా మరి యొక్క ఆగస్టు లాస్ట్ వీక్లో అక్కడికి వెళ్ళనై ఉంటున్నాము. మరి ఏంటి అంటే దేవుడు పిల్లరా ఆ దేవుని యొక్క పనులు ఆ రీతిగా ఉన్నప్పుడు అన్ని విధాలుగా సమకూడి జరగటం అనేటటువంటిది జరుగుతుంది ప్రియులారా. కాబట్టి దేవుడు మనల్ని అనేక కొత్త ప్రాంతాలకు ఎంతో మరి ఎన్నో ఛాలెంజెస్ అనేటటువంటివి ఉంటాయి, బట్ స్టిల్ గాడ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్ పిల్లారా. కాబట్టి ఈరోజు ఒకసారి మనము దేవుని పంపటం కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను ఎక్కడికి పంపాలనుకుంటున్నావు? ఏ ఊరిలో, ఏ ప్రదేశంలో, ఎవరితో కలిసి మరి సేవ చేయాలనుకుంటున్నావు? ఈరోజు మరి నాకు ఏ నియామకం ఇచ్చారని చెప్పి మనము అడుగుదాం పిల్లారా. కాబట్టి మన యొక్క అందుబాటును సమర్పిద్దాం సంపూర్ణంగా. ఇదిగో దేవా ప్రభువా, నన్ను పంపు అని స్పందన. చిన్న చిన్న అడుగుల నుంచి మొదలయ్యవచ్చు. మీ యొక్క ఇల్లు నుంచి పని స్థలము, పరిసరాలు, లేదా చర్చి సేవలో ఈ రీతిగా పిల్లల బౌండరీస్ దాటి దేవుడు దానికి అన్నోన్ పిల్లరా. అందుకనే ఈ దినాలలో మరి మేము ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచర్యలు ఉంటున్నవి. మరి ఆ యొక్క బిఎస్
ఆ గ్లోబల్ బ్రిడ్జ్ అన్నటువంటి ద్వారా పిల్లల బ్రిడ్జింగ్ అనేక మందిని ఇక్కడి నుంచి పిల్లల అనేక ప్రాంతాలకు విదేశాలలో చదువు నిమిత్తము వీఆర్ నౌ కాంటాక్టింగ్ విత్ సో మెనీ పీపుల్ ఈ పరిచర్యలో ఉన్నటువంటి వారితో మాట్లాడి మరి అనేక ప్రాంతాలకు విద్య నిమిత్తం పిల్లలు వారు వెళ్ళటానికి అనేక అమైనటువంటి సౌకర్యం అనేటటువంటి జరిగిస్తున్నాము. ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము. పంపబడిన వారికి తోడుగా ఉండండి. మనము మరి మన యొక్క దేవుడు ఇచ్చినటువంటి పిలుపులకు సమర్పించుకోవాలా. అంతేకాకుండా పంపబడిన వారికి మరి తోడుగా ఉండటం, ఇతరులు ఎక్కడ సేవ చేస్తున్నా సరే పిల్లారా, మరి వి నీడ్ టు ఎంకరేజ్ గో ఆర్ సెండ్. మరి వాళ్ళని ప్రోత్సహించడం అనేది వారికి ఎంతైనా ప్రోత్సాహం అవసరం, ప్రార్థన అవసరము, ప్రేమ కూడా అవసరము, మన యొక్క సహాయ సహకారాలు కూడా ఎంతో అవసరం ఉంటున్నది. కాబట్టి మనం ఈరోజు మనం తెలుసుకున్నటువంటిది ఏంటంటే దేవుడు కేవలం వ్యక్తులను మాత్రమే పిలవడు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా సంఘము ద్వారా వారిని పంపిస్తాడు. వారికి కావలసిన శక్తిని మరి ధైర్యమును పిల్లారా, ఆ గైడెన్స్ అనేటువంటిది, పవర్ అనేటువంటిది ఇస్తాడు. వారిని ఎంపవర్డ్. మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అక్కడ చూసినట్లయితే టు ఎంకరేజ్, ఎడిఫై అండ్ టు ఎంపవర్. కాబట్టి ఈరోజు ప్రియులారా విధేయతతో, ధైర్యంతో, నమ్మకమైన మద్దతుతో మనం ప్రతిస్పందిద్దాము. ఎందుకంటే సువార్త పంపబడినటువంటి ప్రజల ద్వారా అది ముందుకు సాగుతుంది పిల్లారా. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి ప్రభువా, దయగల నాయన, యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు. ఓ ప్రభువా, దేవా, దయగల నాయన, సెంట్ బై ద చర్చ్, సంఘం ద్వారా పంపించడం అనేటటువంటి అంశం మీద మరి ఎలాగో ప్రభువా, ఓ గొప్ప నాయన, దయగల తండ్రి తండ్రి తండ్రి, ఓ పరిశుద్ధుడైనటువంటి ప్రభువా, ఎలాగో తండ్రి మరి బర్నబా మరియు పౌలు వారు తండ్రి దేవుని చేత మరి ప్రభువా పిలువబడి తండ్రి సంఘం ద్వారా తండ్రి ప్రార్థించి వారిని అభిషేకించి అంకితం చేసి పని నిమిత్తం పంపించబడినప్పుడు ఆ యొక్క ప్రదేశంలో ప్రభువా దేవా తండ్రి సెలూకయ్యలో ప్రభువా ఎంతగా తండ్రి ఒక చిన్న ఓడరే, ఒక చిన్న ప్రభువా తండ్రి పోర్ట్ సిటీలో అక్కడ ఉండి పరిచర్య చేయడానికి సహాయం చేశారు. తండ్రి తండ్రి మీరే సహాయం చేయండి. ఈ దినాలలో కూడా ప్రభువా తండ్రి కోత ఎంతో విస్తారంగా ఉంటున్నది. There are so many, Lord of Father, దయగల నాయన తండ్రి తండ్రి, అన్నోన్ ప్లేసెస్, అన్రీచ్డ్ ప్లేసెస్ ఉంటున్నాయి. ఆ ప్రాంతాలకు వెళ్ళి తండ్రి మేము ప్రభు మీ కొరకు బలమైనటువంటి సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి ప్రభు. గొప్ప నాయన తండ్రి తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. మీ యొక్క ఆత్మతో సంధించండి ప్రభు. ఆ సిద్ధపాటు మనసును తండ్రి, విధేయతను తండ్రి, లోబడే తనం దయచేయండి. అనేక ప్రాంతాలకు విద్య నిమిత్తం తండ్రి తండ్రి తండ్రి, వర్క్ నిమిత్తం ప్రభు, పని నిమిత్తం ప్రభు, ఓ తండ్రి సేవకులుగా తండ్రి మీరు పంపిస్తున్నారు. మీరే సహాయం చేయండి. లవింగ్ గాడ్, వండర్ఫుల్ ఫాదర్ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు. ఈ దీనదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికీ కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.